సాధ్యం కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తేది కాదు. కొట్లాట ప్రజల పక్షాన పోరాడదాం. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది, ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది, ఒకటి కాదు రెండు కాదు 412 హామీలు ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత మనకు. టైం ఉన్నది, కొద్ది రోజులు టైం ఇద్దామని ఒప్పుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటికే చాలా మాట తప్పింది. మీకు తెలియదా? ఏమన్నారు? కరెంట్ బిల్లు ఖర్చులే వద్దు, మేము వస్తూనే ఉన్నాం, ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పుడేమో ఊళ్ళో పని వచ్చి 30 బిల్లు వసూలు చేస్తలేదా? అంటే మాట తప్పినట్టా లేదా? మీరు వడ్లు అమ్మకుని మేము వస్తూనే ఉన్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటం అన్నారు. కొన్నరా? వానకాలం అట్లా అయిపోయి బోనస్ నానే లేదు. రైతు బంధు పైసలు ఇప్పుడు వస్తే 10,000 అవుతాయి, మేము గెలిచినకి వస్తే 15,000 అవుతాయి అన్నారు. అన్నారా? నా 10,000 15,000 ఏమన్నారు? మేము గెలిస్తే 10, నేను గెలవగానే 15,000 వస్తాయి అన్నారు. మరి గెలిచిండ్రు 15,000 ముచ్చట లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అవన్నీ వచ్చినాయా? మీకు ఒక విషయం యాడ్ చేయాలి. కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి, మంత్రుల జీతాలు బంద్ పెట్టి, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం సకాలంలో రైతు బంధు ఇచ్చిందా లేదా? కరోనా వచ్చిన ఏడాది కూడా రైతు బంధు లేట్ కాలేదు, జీతాలు బంద్ అయింది ఎమ్మెల్యేలు మంత్రులే, కానీ రైతులకు మాత్రం రైతు బంధు పైసలు వచ్చింది. ఒక్కసారా 2 సార్లు 11 విడతల్లో 72,300 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 72,300 కోట్ల రూపాయలు ఇలా ఒక్కసారికే ముక్కలకు వచ్చింది. చూస్తలేము ఏం దాకా వచ్చింది, ఇప్పుడు ఎంత దాకా వచ్చింది? ఎకరం కట్ట వచ్చిందా? మరి ఇప్పుడు ఏమైంది అంటే కేసీఆర్ రైతుల మీద ఉన్న ప్రేమ ఉంటుందా అనేది కనబడుతుందా లేదా? ఇంకో విషయం గుర్తు చేయాలి. మొదలు 2017లో స్కీమ్ వచ్చినప్పుడు ఎకరానికి 8,000 ఉంది. 2018లో గెలిచినాం, గెలవంగానే యాసంగి పంటకు 10,000 రాలేదా? మనం గెలవంగానే 10,000 అన్నాం, తెల్లారికే 10,000 ఇచ్చినాం. కానీ వీళ్ళు గెలవంగానే 15 అన్నారు, మాట తప్పిండ్రు. పోనీ 10 ఇస్తామన్నారు, అవన్నీ టైం మీద ఇచ్చిందా? ఏమంటున్నారు కూడా రైతులు యాడ్ చేస్తున్నారా? ఇంకో విషయం గురించి ఆసరా పెన్షన్ బీడీ కార్మికులైనా, బోధకాలు వాళ్ళైనా, ఒంటరి మహిళలైనా, ఎయిడ్స్ పేషెంట్లైనా, ఇలా వితంతువులైనా, వికలాంగులైనా, వృద్ధులైనా 2,000 పెన్షన్ అంటే 2,000 ఇచ్చినామా లేదా? మీకు ఒక విషయం యాడ్ చేస్తున్నా. మనం మొదటిసారి గెలిచినప్పుడు 200 పెన్షన్ను 500 పెంచి 1,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇచ్చినామా లేదా? రెండవసారి గెలిస్తే 2,000 చేస్తామన్నాం. గెలిచిన తెల్లారే, గెలిచిన తర్వాత వచ్చిన నెలలో 1000 పెన్షన్ 2,000 పడదా లేదా? వీళ్ళు ఏమన్నారు? ఎలక్షన్లు జరిగేటప్పుడు అవార్డు పెన్షన్ ఎంత అన్నారు? 2,000 అన్నారు. అనగానే ఏమన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాగానే 2,400 ఎక్కరు. అయిందా? 4 అయిందా? మనం 1,000 అన్నాం, గెలిచిన తెల్లార 2,000 చేసి ఇచ్చినాం ప్రజలకు. కానీ వీళ్ళు గెలిచిన తెల్లార 2,400 అన్నారు, ఇచ్చిందా? 2,400 అంటే మాట తప్పింది. 10,000 రైతు బంధువులు 15,000 అన్నారు, మాట తప్పిండు. కరెంటు బిల్లులు కట్టద్దన్నారు, మాట తప్పిండు. బోనస్ ఇస్తామన్నారు, మాట తప్పిండు. ఇది మనం కొత్తగా అంటలేము. అవి మా అన్నయ్య యాడ్ చేస్తుండ్రు వైసీపీ సార్. రుణమాఫీ గెలవంగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షలు ఒక్కటేసారి మాఫీ అన్నారు. అయినా కన్నా అన్ని మాట తప్పుడే ఉంటారా? అడుగుతావో ఇప్పుడే అడుగుతా వాళ్ళు
నీకు కొత్తగా ఏం అడుగుతలేవు నాయన, నువ్వే డేట్ చెప్పినావు. గెలవంగానే మళ్ళీ 4,000 ఇస్తాను. నువ్వు అన్నది యాచేస్తున్నాను. గెలవంగానే కొత్తగా లోన్లు తెచ్చుకొని బ్యాంకులో లైన్ కట్టి 9 తారీఖు 2 లక్షలు మాపట్టి నువ్వు అన్నదే యాచేస్తున్నాను. గెలవంగానే 15,000 రైతు బంధు ఇస్తాను. నువ్వు అన్నదే యాచేస్తున్నాను. గెలవంగానే 500 బోనస్ ఇస్తా వాటిని అమ్ముకోకు అంటే ఏమైనా ఈ బోనస్ అని నువ్వు అన్నదే నేను యాచేస్తున్నా తప్ప కొత్తగా అడుగుతున్నాడా? ఈ కొత్తగా అడుగుతున్న ఈ డేట్లు నేను పెట్టినా. మీ హనుమంతరావు గారు అంటున్నారు హరీష్ రావు తొందరపడుతున్నాను. నేను తొందరపడలేదు, ప్రజలు అనుకున్నాను. నువ్వు పెట్టిన డేట్లే కదా ఇది. నేను ఇక్కడ డేట్ పెట్టినా, నువ్వే డేట్ పెట్టినావు. నువ్వు పెట్టిన డేట్ నీ యాచేస్తున్నా. ఆ సంగతితో ప్రజల పక్షాన ప్రజలు మమ్మల్ని అడుగుమని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండు. ఆ ప్రజల పక్షాన నువ్వు యాడ్ చేస్తున్నావు ఆయన. నువ్వు మాట చెప్పింది మేమా నువ్వా? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందువల్ల ముందుగానే ముసళ్ళ పండుగ ఉన్నది శాంతి. ఒక అబద్ధం కూడా చెప్తున్నారు, మీరు గమనించిందో లేదో. 6 గ్యారెంటీలు 2 అయిపోయినాయి. 6లో 13 ఉన్నాయి హామీలు. పేరుకు 6, ఒక దాంట్లో 3 ఉంది. 6 అంటే 13. కానీ 13లో 2 చేసి 6లో 2 చేసామని అబద్ధం పడుతుంది. నిజంగా అలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మనం మంచి కొట్లాడదాం, ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం చేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం చేసుకుందాం. తప్పకుండా భవిష్యత్తు మనదే, ముమ్మాటికి మనదే అని చెప్పి మనం చెప్తాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. పడితే ఎన్నోసార్లు లేచిన మనం ఎవలేదా? తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం. కింద పడ్డాం, లేచినాం, ఓసారి కింద పడ్డాం. బట్ ఏదైనా అంతిమ విజయం మనది. అదే తెలంగాణ రాష్ట్ర సాధన. మనం కూడా మంచి కలిసి పనిచేద్దాం. అన్ని విషయాల్లో కూడా ప్రభాకరణతో పాటు కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నేను అండదండలు అందిస్తానని కూడా మనం చేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు. ఎందుకు మాట్లాడుతున్నా? ఎప్పుడైనా 4 రోజులు చూస్తే అర్థమవుతుంది కదా. 4 రోజుల తర్వాత మనమేంటి, వాళ్ళేంటి, పాలేంటి, నీళ్ళేంటి అర్థమయ్యేలా కావాలి. ఇప్పటికే కొద్ది చాలా అయింది. ఒక్క ఏడాది 6 నెలలు అయితే అంతా బయటపడుతుంది. అప్పటి ఆత్మాన్ని కొద్దిగా ఒప్పుకోరకాలి. నేనున్నా మీతో పాటు. ఇంకో ముఖ్యమైన విషయం కార్యకర్తలతో, పార్లమెంట్ ఎన్నికలు ముందుకు రాబోతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకి పక్కయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పచెప్పింది 2 పార్టీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ వాడు, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసి 7 మండలాలు ఆగం చేసింది. లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ ఆగం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుందా? అంటే ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ ఇద్దరికి ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టాయి. ఏ రోజు ఆలోచించింది బీజేపీ? ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్? మనకు జాతీయ ప్రాజెక్టు కావాలని మనం పోరాటం చేస్తే ఇవన్నీ బీజేపీ మనతో పాటు మద్దతు పలకండి, అడగండి కాంగ్రెస్ పార్టీ. నేను అడిగినా కాంగ్రెస్ అంటే 2 పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు, కేంద్రంలో అధికారం కోసం వాళ్ళు ఆలోచిస్తే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టాయి. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుంటేనే రేపు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. రేపు ఢిల్లీలో గొంతు విప్పాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలన్నా అది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే చేయగలుగుతారు.
ఎందుకంటే మనం చూసినాం బీజేపీ మనకు గిరిజన యూనివర్సిటీ అన్నారు ఇప్పటికీ చేయలేదు. అదేవిధంగా మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇవ్వలేదు. ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ కూడా బీజేపీకి అడుగులకు మడుగులకి తప్ప మన పోరాటంలో ఈరోజు కూడా కలిసి రాలేదు. ఇవాళ రేపు భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకు నువ్వేమన్నా అన్న ఒక్కటనే చేసినావా? 9 తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నావు. పార్లమెంట్ ఎన్నికల లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తేనే నేను ప్రజలు నమ్ముతారు, లేకపోతే నమ్ముతారా? నువ్వే చెప్పిన 9 తారీఖు ఇస్తాను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓటు అడగాలంటే 2 లక్షల రుణమాఫీ చేసినాకనే కాంగ్రెస్ ఓటు అడగాలి. 4,000 ఆసన పెన్షన్ ఇస్తేనే నువ్వు అడిగే హక్కు ఉంటుంది. బోనస్ ఇచ్చినాకనే నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. నువ్వే చెప్పినావు, ఇస్తేనే చెప్పినావు, డేట్ నువ్వే చెప్పినావు, చెప్పి ఓటు వేయించుకున్నావు కనుక ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాలలో ప్రజలు మనం కూడా చర్చ పెట్టాలి. ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ డేట్ నువ్వు పెట్టుకున్నావు, నేను పెట్టుకున్నాను, కాంగ్రెస్ పార్టీ పెట్టు. వాళ్ళు ఇచ్చిన డేట్ వాళ్ళు ఇచ్చిన డేట్ వాళ్ళే తప్పిండు, వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళే తప్పిండు కనుక మరి మనం దాన్ని ప్రజల్లో చర్చ పెట్టాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మన మీద ఉంది. సో ముఖ్యంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మంచిగా ప్రజలు అందుబాటులో ఉన్నాయి. బలమైన నాయకత్వం మనకే ఉంటుంది. ఇంకో చిన్న సూచన కూడా ఇవ్వాలి. మీకు మాట ఇచ్చిన కార్యకర్తల మీటింగ్లో కూడా ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా నేను మీకు వెన్నంటి ఉండి దగ్గర ఉండి గెలిపించుకుంటాను మాట ఇచ్చినా తప్పకుండా నేను నిలబడతాను. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే ఇక వాళ్ళగా చూస్తే ఇప్పటికీ ఎలక్షన్ పెట్టలేదు. మీరు ఇప్పటి నుంచే తొందరపడి ఖర్చు పెట్టకూడదు. పరిశ్రమ వారికి 6 నెలలు పెడుతున్నా, 7 నెలలు పెడుతున్నా, ఏం సమస్య అయితే లేదు. మనమైతే గెలవలేని గెలవలేము. రాష్ట్రాన్ని 37 వరకు సర్పంచ్ పదవి కాలం అయిపోతుంది. ఈ పార్టీ ఎలక్షన్ జరగాలి, కానీ వాళ్ళు చూస్తుంటే ఎంతమంది కనబడుతుంటారు. మరి మనం మీరు ఇప్పటి నుంచి అయితే రేపో మామూలు వాళ్ళు పెట్టడానికి తిరుగు పెడితే మనకి లేని పరిచయం అవుతుంది. తొందరగా